ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా హైదరాబాద్ లోనే అనుకుంటున్నారా? కాదు విశాఖలో కూడా సేమ్ సిచ్యువేషన్. విశాఖలో హోటల్స్ రెస్టారెంట్లకి గ్యాస్ సరఫరా తగ్గిపోయిందంటున్నారు ఓనర్స్. 2-3 రోజులుగా సప్లై నిలిచిపోయిందని చెప్తున్నారు. పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే హోటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని విశాఖ హోటల్స్ అసోసియేషన్ నేతలు చెప్తున్నారు. మనకి వైజాగ్లో సూపర్ గ్యాసు, హెచ్పి గ్యాసు, భారత్ గ్యాసు, ఇండియన్ గ్యాసు, గో గ్యాసు ఇలా వివిధ రకాల సంస్థలు ఉన్నాయండి. వారి నుంచి మా హోటల్ రంగానికి అందరూ కూడా సప్లై చేస్తూ ఉంటారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్తో మేము మాట్లాడుతూ ఉన్నామండి, ఏంటండి పరిస్థితి ఏమైనా అప్డేట్ ఉండాలని. వారు చెప్పడం అయితే మా దగ్గర అయితే నిల్వలు లేవండి. ఈరోజు చాలామంది హోటల్స్కి గ్యాస్ సప్లై లేదండి. ఇదే విధంగా కంటిన్యూ అయితే మేము చాలా ఇబ్బందులు పాలవుతామండి. రోజుకి 3 షిప్స్ వస్తాయండి. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. అందుకని ఫిల్లింగ్స్ ఆపేశారండి. దానివల్ల మేము సప్లై చేయలేకపోతున్నాం అని చెప్పారండి. సార్ సుమారు యావరేజ్న చిన్న పెద్ద హోటల్స్ మొత్తం కూడా మనకి ఒక 1000 హోటల్స్ సుమారు ఉంటాయండి. రోజుకి సుమారు 2000 నుంచి 2500 సిలిండర్లు పడతాయండి ప్రతి రోజు కూడా మనకి. ఈ రోజున మనకి నెలకు వచ్చేసరికి 65,000 నుంచి 70,000 సిలిండర్లు మనకి వైజాగ్లో హోటల్స్ వాళ్ళు వాడతామండి. ఈరోజు వారు 40,000 సిలిండర్ల వరకే సప్లై చేస్తున్నారండి. అది రాగల 2 రోజుల్లో అది 12,000 సిలిండర్ల కన్నా కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఉన్నామని డిస్ట్రిబ్యూటర్లు చేతులు ఎత్తేసారండి. బ్లాక్ మార్కెట్లో ఈ రోజున సుమారు 2,500 రూపాయల సిలిండర్ అమ్ముతున్నారు. వారు చెప్పడం ప్రకారం అయితే సుమారు అఫీషియల్గా రేటు 3,000 రూపాయల రేటు పెరిగిపోతుందని చెప్తున్నారండి. నిజంగా కనుక 3,000 రూపాయలు ఆ పైన కనుక రేటు కనుక మారిందంటేనండి హోటల్ ఫీల్డ్ అతిద్రంగా నిలబడే పరిస్థితిలో లేదండి. మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయాల్సిన పరిస్థితిలో ఉందండి. హోటల్స్ అనేది మీరు వ్యాపార సంస్థగా చూడవద్దు సార్, ఇది ఆతిథ్య రంగం అండి. దయచేసి మేము గవర్నమెంట్ వారికి ఒకటే కోరుకుంటున్నామండి, ఆతిథ్య రంగాన్ని కాపాడండి.